వైసీపీ పాలనలో ఏం చేశామో బడ్జెట్లోనే ఉంది. 150 రోజుల పాలనపై చర్చ పెట్టాలన్న బొత్స. చర్చకు అనుమతిస్తే అన్ని బయటపడతాయని కామెంట్. నూట 50 రోజుల పాలనపై చర్చకు సిద్ధం. ఏం చేశామో ఏం చేయబోతున్నామో చెప్తామన్న అచ్చెన్నాయుడు. గత 5 ఏళ్ల వైసీపీ నిర్వాకాన్ని పూసగుచ్చినట్టు చెప్తామని వెల్లడి. గంజాయి అనేది చాలా సీరియస్ అంశం. గంజాయి నియంత్రణపై చర్చ అవసరం ఉందన్న లోకేష్. వచ్చే సెషన్లో అయినా చర్చ పెట్టాలన్న మంత్రి. లగచర్ల ఘటనపై వామపక్షాల పోరుబాట. రైతుల అరెస్టుకు నిరసనగా లగచర్లకు బయలుదేరిన వామపక్ష పార్టీలు. వాస్తవ పరిస్థితుల్ని అధ్యయనం చేశాక సీఎంను కలుస్తామన్న తమ్మినేని. అదానీపై అమెరికాలో లంచం కేసు నమోదుపై మండిపడ్డ కాంగ్రెస్. పార్లమెంటరీ విచారణకు డిమాండ్ చేసిన జైరాం రమేష్. పట్నం నరేందర్ రెడ్డి కస్టడీ పిటిషన్పై నేడు తీర్పు. లగచర్ల ఘటనలో 5 రోజుల కస్టడీకి కోరిన పోలీసులు. కుట్రకోణంలో పట్నం పాత్రపై దర్యాప్తు చేయాల్సి ఉందన్న పీపీ. నేడు తీర్పు వెల్లడించనున్న కొడంగల్ కోర్టు. నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ పాఠశాలలో కలెక్టర్ తనిఖీలు. మధ్యాహ్న భోజనం వికటించి 50 మంది విద్యార్థులకు అస్వస్థత. ఘటనపై విచారణ చేపట్టిన కలెక్టర్ సిక్తా పట్నాయక్. నంద్యాల జిల్లా డోన్ విద్యుత్ శాఖలో కీచక అధికారి. డీఈ వేధింపులు తాళలేక మహిళా ఉద్యోగిని ఆత్మహత్యాయత్నం. డీఈపై సీఎం చంద్రబాబుకు బాధితుల ఫిర్యాదు. అధికారిపై బదిలీ వేటు. ప్రకాశం జిల్లా కోమరోలు వద్ద రోడ్డు ప్రమాదం. అదుపు తప్పి పొలాల్లోకి దూసుకు వెళ్లిన కారు బోల్తా. ఎయిర్ బ్యాగులు ఓపెన్ అవ్వడంతో తప్పిన ముప్పు. స్వల్ప గాయాలతో బయటపడ్డ బాధితులు. యూపీ అలీఘర్లో ఘోర రోడ్డు ప్రమాదం. ట్రక్కును ఢీకొట్టిన డబుల్ డెక్కర్ బస్సు. 5 మృతి, 15 మందికి గాయాలు. ఢిల్లీలో తీవ్ర స్థాయికి వాయు కాలుష్యం. ధూళి కణాలను తగ్గించేందుకు నీటితో పిచికారి.